వారి టీము కంటేశ్వర్ దగ్గర అనుమానాస్పదిలో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అని చెప్పేసి వెహికల్ పైన తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర టోటల్గా 4 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అనిల్ కుమార్ అతను 35 years, గుండారం నెగిటివ్. ఇతను డిఫెండర్. ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఇతన్ని ఇంట్రాగేట్ చేసి 4 వెహికల్స్ని రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి టౌన్ 3 సంబంధించిన వెహికల్, 2 టౌన్ 4 అండ్ ఇంకోటి టౌన్ 6 ఏరియాలో జరిగింది. దీంట్లో ఇతను స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ సైకిల్ మాత్రమే చేస్తాడు. అతను దాంట్లో స్పెషలిస్ట్. ఇతని దగ్గర నుంచి 4 వెహికల్ ఈరోజు రికవరీ చేసి పంచనామా చేసి రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇట్టి రికవరీలో పార్టిసిపేట్ చేసిన టౌన్ 3 సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కేసులో 2 అక్యూజ్డ్ సేమ్ వెహికల్ థెఫ్ట్లోనే సంతోష్ అండ్ గోపి అని చెప్పి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్ని రికవర్ జరిగింది. టోటల్ డివిజన్లో ఈరోజు 5 2-wheeler వెహికల్ని రికవరీ చేయడం జరిగింది. దీన్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన పోలీస్ అధికారులందరికీ కూడా మా డివిజన్ తరఫున అభినందనలు తెలుపుతూ వారందరికీ కూడా సరైన రివార్డ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ సంతోష్ అండ్ గోపి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాపర్టీ ఎక్కడంతా ఈ వెహికల్ ప్రశ్న దొంగతనం చేసి ఎక్కడ అమ్మడానికి పెట్టుకున్నాడు అంతే. వెహికల్ వర్త్ 50, 70 అంటే 1,90,000. 30,000 పల్సర్ అనుకున్నా ఒక 2,20,000 వర్త్ వెహికల్స్. అనిల్ ఇక్కడ గుండారం, తర్వాత ఇతను గోపి సంతోష్ మాక్లూరు వాళ్ళు.